ఓకే అండి, మనకు వచ్చేటప్పటికి విందు భోజనం మనకి రెస్టారెంట్ యొక్క అవుట్లుక్ అయితే బయట నుంచి మనకైతే ఇలా వస్తుంది. మనకి టోటల్ గా 2 ఫ్లోర్ సిట్టింగ్ అయితే ఉంది. లోపలికి వెళ్దాం. మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఒక అంబియన్స్ ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్ లో ఎలా ఉంది ఏంటి అనేది మనకి వీళ్ళ అంబియన్స్ అయితే మనకి ఏంటంటే మనకి అసలు విందు భోజనం ఎలా చేస్తాం, ఎలా తింటాం, మన పెళ్లిలో ఎలా అనిపించే సెక్షన్ ఉంటుంది అనేది మనకి స్టార్టింగ్ లో వీళ్ళైతే ఆ థీమ్ తీసుకున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎంట్రన్స్ అవగానే లోపల వచ్చేప్పటికి ఈ సైడ్ అయితే రిసెప్షన్ ఉంటుంది, మనకి బిల్డింగ్ సెక్షన్ ఉంటుంది. వీళ్ళ అంబియన్స్ ఏంటంటే కూల్ అండ్ కామ్ క్లాసీ అంబియన్స్ అండి. సిట్టింగ్ కూడా హ్యూజ్ సిట్టింగ్, మనకి చూడండి హ్యూజ్ సిట్టింగ్ అయితే మనకి ఇచ్చేసారు. జస్ట్ మనకి ఈ ఒక్కలేనే ఎట్ ఏ టైం 20 మెంబర్స్ కూర్చొని మనకు మీల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మన ఇటువైపు కూడా టేబుల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి చక్కగా ఎట్ ఏ టైం ఓన్లీ ఈ ఫ్లోర్ లో మనకి ఎట్ ఏ టైం ఒక 50 to 60 మెంబర్స్ వచ్చి కూర్చున్నా కానీ మనం మీల్ ఎంజాయ్ చేసే ఫెసిలిటీ వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు యామిస్ చాలా కూల్ అండి. మనకి ఈ మధ్యలో మనకు వచ్చేప్పటికి ఆ ఫ్లవర్స్ కానివ్వండి, ఇలా నీట్ గా చక్కగా పైన మనకి ఆ గూమర్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, క్లాస్ అని వింటేజ్ స్టైల్ చాలా క్లాసీ అంబియన్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఇటు కూడా మనకు వచ్చేప్పటికి ఇంకో సోఫా టైప్ మనకి సెట్ చేశారండి. ఇది ఒక 10 మెంబర్స్ వరకు ప్రశాంతంగా కూర్చొని మనం ఇక్కడ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఓకేనే, మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చాం. ఇక్కడ సిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మనకి ఇక్కడ కూడా చూడండి ఇంత చక్కగా మొక్కలతో మనకి ఏంటంటే అంబియన్స్ చక్కగా గ్రీనరీతో మనకైతే ఇక్కడ అంబియన్స్ అయితే వెళ్ళి ఉన్నాయండి. లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మనకి ఈ వచ్చేటప్పటికి లోకల్ అంబియన్స్ అది మనకి ఇక్కడ కూడా మనకి హ్యూజ్ సిట్టింగ్. ఇక్కడ మనం ఎట్ ఏ టైం ఒక 20 ఓకే అండి. ఈ సెకండ్ ఫ్లోర్ లో మనకి ఓన్లీ సిట్టింగే కదండి, మంది సెక్షన్ కూడా ఉంది. మంది క్యాబిన్స్ కూడా వీళ్ళైతే అరేంజ్ చేశారు. ఇది మనకు వచ్చేప్పటికి ఇక్కడ 2 మెంబర్స్ మంది క్యాబిన్స్. ఇటువైపు వచ్చేప్పటికి ఒక ఎట్ ఏ టైం మనకి ఒక 4 మెంబర్స్ కూడా కూర్చునే మంది క్యాబిన్ ఇటువైపు ఇచ్చారు. అటువైపు కూడా మనకి మంది క్యాబిన్స్ ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి పైన మనకి లైటింగ్ కూడా నీట్ గా వింటేజ్ స్టైల్ మనకి ఓల్డ్ లుక్ అయితే ఇచ్చారు. వీళ్ళు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా సూక్ష్మంగా డిజైన్ చేసుకున్నారు. క్లాసీ అంబియన్స్ అయితే ఏంటంటే మనకి ఈ మంది సెక్షన్ లో కూడా వీళ్ళు ఏంటంటే కేవలం మంది తింటేనే మనకి ఏం క్యాబిన్స్ ఇవ్వండి, వీళ్ళ దగ్గర దొరికే ఏ ఫుడ్ అయినా ప్రొవైడ్ చేస్తారు. మనకి కూర్చొని మన మండీలో కూడా నార్మల్ బిర్యానీస్ కానీ అవి కూడా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇటువైపు ఇంకొక 2 క్యాబిన్స్ అయితే ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడ మనకి సపరేట్ క్యాబిన్ అయితే ఉంది. అయితే ఏంటంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఒక 15 మెంబర్స్ మనకి 20 మెంబర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇది ప్రొవైడ్ చేస్తారు. రిజర్వేషన్ మనకి అక్కడ నెంబర్ ఉంటుంది, మన రిసెప్షన్ నేను ఇస్తాను, అక్కడ మీరు రిజర్వేషన్ చేసుకుంటే అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఈ రెస్టారెంట్ ని ఆన్ 7th November 2023 మన లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు ఇక్కడ మనకి విందు భోజనం వచ్చి ఇక్కడ విజిట్ చేశారని, ఇక్కడ ఫుడ్స్ మొత్తం మనకి టేస్ట్ చేశారు. మనం ఇప్పుడు రెస్టారెంట్ లోకి వెళ్ళిపోదాం కిందకి. అక్కడ వాళ్ళు ఫుడ్స్ ఏమున్నాయి ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే అండి, మనం విందు భోజనంలో ఇంకో కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందాం. ఫుడ్ ఎలా ఉంది ఏంటంటే సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ పేరు సార్? అందారండి. ఓకే సార్, ఫుడ్ ఎలా ఉంది సార్ మన దగ్గర? ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి అండ్ దే రికమెండెడ్ టు ఆర్డర్ దిస్ డిష్. ఇట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ, చాలా బాగుంది. సో అదే ఇప్పుడే మాట్లాడుతున్నాం మా వాళ్ళతో కూడా. ఓకే 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 సార్, బాగుంది అని. ఇప్పుడు వీళ్ళ అంబియన్స్ ఉన్నాయి కదా, మనకి ఏదైనా సిట్టింగ్ కానివ్వండి, వీళ్ళ లైటింగ్ అంబియన్స్ కానీ ఎలా అనిపించింది మీకు? అదే చూస్తున్నాను యాక్చువల్లీ ఈ టైంలోనే ఇంత బిజీగా ఉందంటే బాగుంటేనే వస్తారు కదా అని అనుకుంటున్నాను కూడా. ఓకే సార్, ఒకవేళ మీరు తిన్న ఫుడ్ కానివ్వండి, వీళ్ళ సర్వీస్ సిట్టింగ్ అంబియన్స్ కానీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇవ్వగలుగుతారు? అవుట్ ఆఫ్ వాట్? అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 వరకు ఇవ్వచ్చు. 4 వరకు ఇస్తారు. 4.5. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్ అవర్ మీల్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ టేస్ట్ స్పెషల్గా పహాడీ మురుగ్ కానీ వాటర్ మిల్ చికెన్ కానీ వీళ్ళ రోస్టెడ్ ఫిష్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా బిర్యానీస్ వచ్చేప్పటికి మేము వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి ర్యాంబో బిర్యానీ ట్రై చేసాము. ఆ ర్యాంబో బిర్యానీ అయితే సూపర్ అండి, టోటల్ గ్రేవీగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ దగ్గర స్పెషల్గా వచ్చేప్పటికి నాటుకోడి రాగి సంకటి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీళ్ళ స్టార్టర్స్ కానివ్వండి, వీళ్ళ మనకు వచ్చే మెయిన్ కోర్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు స్పెషల్గా అయితే ఆ రోస్టెడ్ ఫిష్ అయితే చాలా బాగా నచ్చిందండి. వీళ్ళ దగ్గర మనం మస్ట్ టైం ఏదైనా ఉందంటే రోస్టెడ్ ఫిష్
ఇక వీళ్ళ మెయిన్ కోర్స్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఆ రాంబో బిర్యానీ కానీ ఆ నాటుకోడి ఆ రాగి సంగటి అయితే నెక్స్ట్ లెవెల్ అండి. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మీ డిజర్ట్ అయితే మస్ట్ అయితే ఆప్రికాట్ డిలైట్ అండి. దాని మీద వాళ్ళు ఇచ్చిన ఆ మలాయ్ లేయర్ కానీ దాంట్లో వాళ్ళు ఇచ్చిన కేక్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకే అండి, ఇదండి ప్రస్తుతం నా వీడియోస్ ఇప్పటికి విందు భోజనంలో ఇక్కడ నిజంగానే మనకి ఆ భోజనం అనేది విందు భోజనం లాగే అనిపించింది. చాలా బాగుండేది. నేను కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేశాను. మస్ట్ ట్రై అయితే ఇక్కడ నాకు వచ్చేప్పటికి ఆ ర్యాంబో బిర్యానీ అయితే అసలు వేరే లెవెల్ చాలా బాగుంది. స్పెషల్ ఇది వచ్చేప్పటికి వాటర్ మిలన్ చికెన్ అని ఒకటి తీసుకొచ్చారు డిఫరెంట్ గా, చాలా బాగుంది. ఇక్కడ మీరు వస్తే కానీ మస్ట్ అయితే ఆ వాటర్ మిలన్ చికెన్ కానీ ఆ ర్యాంబో బిర్యానీ కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ రెస్టారెంట్ కానీ వీళ్ళ ఫుడ్ కానీ నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 కి 4.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ తీసుకోవాలి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫాలో చేయండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.